వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంగ్ల సంవత్సరం, మన తెలుగు వాళ్ళ పండగ కాదు. అయినప్పటికీ చాలామందిలో ఉండే కుతూహలం ఏంటంటే ఈ నూతన సంవత్సరం మరి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం మారుతోంది కాబట్టి ఇది ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి అలాగేనేమో ఉన్నటువంటి జ్యోతిష పరిజ్ఞానాన్ని బట్టి ఈ వీడియో చేయడం జరుగుతున్నది. అయితే కొంతమంది దీనిలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు చెప్పేటువంటి వాళ్ళు. ఎలాగా దీనికి రాజపూజ్య అవమానాలు, దీనికి ఆదాయ వ్యయాలు చెప్తూ ఉన్నారు. ఇది ఖండించండి, ఇది మన సంస్కృతి కాదు. అసలు రాజపూజ్య అవమానాలు చెప్పలేరు, ఉగాదికి తప్పితే మిగతా ఈ కొత్త సంవత్సరానికి చెప్పలేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, అటువంటి వారిని ఖండించండి. ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ సంవత్సరంలో యోగించేటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే, నిజంగా దీర్ఘ సంచార గ్రహాలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా అంటే ఆయన మరలా కొన్నిసార్లు వక్రిస్తారు, కొన్నిసార్లు మామూలుగా ఉంటారు. అయినప్పటికీ కూడా రాశి మారరు. ఎప్పుడైనా రాశి మారినప్పుడే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. శనేశ్వరుడు రాశి మారట్లేదు కాబట్టి ఆయన షష్ఠ స్థానస్థిత ఫలితాన్ని ఇస్తారు. ఇక రాహు పంచమ స్థానమందు ఈ సంవత్సరం చివరిలో రాహు 5వ స్థానాన్ని వదిలిపెట్టి 4వ స్థానానికి వస్తారు. అప్పటి వరకు పంచమ స్థానం అనేటువంటిది అంత పెద్ద ఇబ్బందికరమైన స్థానం కాదు. డిసెంబర్ నెల మధ్యలో వచ్చినా కూడా మిగతా రోజుల్లో ఆ ఇంపాక్ట్ పెద్ద ఉండదు. కాబట్టి అర్ధాష్టమ రాహు యొక్క దోషం అంత లేదు. ఇక గురువు యొక్క బలమే చాలా కీలకమైనటువంటిది. జూన్ 2వ తారీఖు వరకు 9వ